నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్కు వెల్కమ్ అండి. ఈరోజు యానం గోదావరిలో స్పెషల్ ఐటెం పీతలు. గోదావరిలో స్టైల్లో ఈ కూర వండుకుంటే అదిరిపోతుంది. చూసేద్దాం. ఓకేనా? నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ కూరకి ఆ కూర స్పెషల్, అలాగే స్పెషల్ మసాలా కూడా ఉంటుందండి. తప్పకుండా మిస్ కాకుండా చూడండి. అలాగే స్కిప్ చేయకుండా కూడా చూడండి. చూసారు కదండి, పీతలని అయితే ఇలా శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఒక పీతకైతే గుడ్డు ఉంది. మిగతా పీతలన్నీ గుల్లరా పీతలు అంటారండి. ఇవి మెత్తగా ఉంటే ఇంకా ఏమీ లేకుండా అన్నీ తీసేసుకోవచ్చు. అచ్చం చికెన్ లాగా మెత్తగా ఉంటుంది. చికెన్ కంటే మంచి టేస్ట్ ఉంటుంది. అయితే ఈ పీతలను శుభ్రం చేసుకున్నప్పుడు ప్రతి గొల్లంతా ఒలిసేసుకుంటే అండి చాలా మెత్తగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జాగ్రత్తగా వండుకోవాలి. జాగ్రత్తగా ఎందుకు అంటున్నానంటే పీతల కూరలో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అలాగే దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు ఇటువంటివి వేయకుండా చాలా సింపుల్ మసాలా వేసుకుని మంచి టేస్టీగా వండుకోవచ్చండి. పీతల కోసం ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఎప్పుడైనా సరే పీతల్ని చేసుకుని ఎక్కువసేపు పక్కన పెట్టకూడదండి, పాడైపోతాయి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మసాలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పీతల్ని చేసుకుని అప్పుడు ఉప్పు, కారం వేసేసుకుని కలుపుకొని ఒక 5 నిమిషాలు అంటే ఉల్లిపాయలు వేగేలోపు పెట్టేసుకుని వేసేసుకోవాలండి. అంత ఫాస్ట్గా వండుకుంటేనే ఇప్పుడు పాడైపోకుండా ఉంటాయి, లేదంటే పాడైపోతాయి. చెప్పాను కదండి, పీతల్లో గుడ్డు ఉంటుంది కదా, ఆ గుడ్డుని నీళ్ళు వేసుకుని చింతపండు పీసుకున్నట్టుగా మెత్తగా పిసికేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేస్తే గ్రేవీ టేస్టీ చాలా బాగుంటుంది. ఇంకా కూర అంతా గుడ్డు పీత టేస్ట్ వస్తుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కడుక్కుని పెట్టుకున్న కరివేపాకు, ఇంకా ఈ కూరకు కావాల్సిన సింపుల్ మసాలా అండి. నేను చూపించిన మసాలా మాత్రమే వేసుకోండి, ఇంకేం వేసుకోవద్దు. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కూర ప్రాసెస్ తెలిసిందే కదండి. ఇగురు కూర కదా, కొంచెం ఆయిల్ పడుతుంది. 3 గరిటెలు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గే వరకు మూత పెట్టుకుని మగ్గించుకుంటే తొందరగా మగ్గుతుంది. ఇంకా మన ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు మగ్గిన ఈ ఉల్లిపాయల్లోకి పక్కన పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న పీతలు, ఉప్పు, కారం అన్నీ కలిపేసుకున్నాం కదండి. పీతలను వేసుకుని దీన్ని కూడా ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత మనం పీతలు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకోవాలండి. ఇగురు కూర కదండి, పెద్ద ఎక్కువ నీళ్ళు వేసుకోక్కర్లేదు. ఇంకొంచెం నీళ్లు వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇలా సగం ఉడికిన తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న గుడ్డు పులుసు ఉంది కదండి, అది గుడ్డు పీతల పులుసు, దాన్ని అయితే ఇప్పుడు వేసుకోవాలండి. స్టార్టింగ్లో వేయకూడదు, కూర సగం ఉడికిన తర్వాతే వేయాలి. ఎందుకు అంటే కనుక స్టార్టింగ్లో ఇలా గుడ్డు పులుసు వేస్తేనండి తొందరగా చిక్కబడిపోతుంది. పీతలైతే ఉడకవు, కూర అయితే తొందరగా ఉడికిపోతుంది. అందుకని సగం ఉడికిన తర్వాతే రెడీ చేసి పెట్టుకున్న గుడ్డు పులుసు వేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్లో పులుసు కూర కూడా వండుకోవచ్చు. ఇదైతే ఎగురండి, పులుసు కూడా వండుకోవచ్చు. చింతపండు పులుసు వేసి ఉడికించిన తర్వాత ఈ గుడ్డు పులుసుని వేసుకోవాలి ఆ కూర అయితే కనుక. నెక్స్ట్ టైం దాన్ని కూడా వండి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది చూసేయండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూద్దాం రండి మన కూర ఎంతవరకు ఉడికిందో. కూర అయితే ఉడికిపోయిందండి. ఇంకొంచెం పులుసుగా కనిపిస్తుంది. కూర ఎగురు కదండి, ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే కూర అయితే రెడీ అయిపోయినట్టండి. మా ఇల్లు అయితే రోడ్డుకి పక్కనే ఉంటుంది, అందుకే బైక్ సౌండ్లు అవి వస్తాయి, అవేమి పట్టించుకోకండి. చూశారు కదండి, మన కూర అయితే రెడీ అయిపోయింది. పైనుంచి కొత్తిమీర, పుదీనా ఇటువంటి ఏమీ వేసుకోకూడదండి. వేసుకోకుండా ఇలాగే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నీ వేసుకుంటే పీతల కూర టేస్ట్ పోతుంది. మనకు ఆ ఫ్లేవర్ తెలియడం కోసం మసాలా తగ్గించుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవి అస్సలు వేసుకోకూడదు. కరివేపాకు కొంచెం వేసుకున్నా పర్వాలేదు, మిగతా ఏమీ వేసుకోకుండా ఇలా వండేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.